హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిగిలిపోయినటువంటి ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఇడ్లీ పిండిని తీసుకుందాం. అలాగే ఒక హాఫ్ కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా పొడిని కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం జీరాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. సాయంత్రం స్నాక్స్కి కానీ లేదంటే మార్నింగ్ టిఫిన్కి కానీ యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ నీళ్ళగా ఉంటే వేయడానికి సరిపోదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక చిన్నగా తీసుకునేసి పిండిని పునుగుల్లాగా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం పిండిని అంతా కూడా ఇలా వేసేసుకుందాం. చూడండి, మంటని సిమ్లో పెట్టుకుంటూ హైకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం పునుగులు అనేది కాల్చుకోవాలి. లేదంటే లోపల కాలుకోకుండా అలానే ఉంటాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన ఇడ్లీ పిండితో పునుగులు అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి చట్నీ వేసుకుంటాను.